కడప నగరంలోని విశ్వనాథపురం దగ్గర అండర్ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణంలో భాగంగా భూమి పూజ నిర్వహించారు. కడప వాసుల చిరకాల కోరికైన బాకరాపేట రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి భూమి పూజ చేసినట్టు టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే మాధవిరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్యరెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలోని విశ్వనాథపురం దగ్గర అండర్ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణంలో భాగంగా భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ కడప నగరం చాలా వేగంగా విస్తరిస్తోందని, 40 ఏళ్లుగా బ్రిడ్జి నిర్మించాలనే లక్ష్యం అలాగే ఉండిపోయిందని అన్నారు. దీన్ని పూర్తి చేయలేక ఎంతో మంది చేతులెత్తేశారని, తాము త్వరలో భూసేకరణ చేపట్టి నిర్మాణం చేపడతామని అన్నారు. కడప నగరం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న బాక్రాపేట్ రైల్వే బ్రిడ్జి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఎరుముక్కపల్లిలో అటువైపు కమలాపురం నుంచి ఈ మధ్యన రూట్లో ఈ యొక్క ఆర్ఓబి రెండు ప్రాంతాలను కలపడానికి దాదాపు ఎన్నో ఏళ్ల నుంచి ప్రజలు ఎదురు చూస్తున్నారు. రైల్వే గేట్ వేస్తే పెద్ద వెహికల్ దీని కింద నుంచి పోయే పరిస్థితి లేదు. ఈ లైను కంప్లీట్గా బిజీ ఉంటుంది కానీ చాలా మందికి ఇది అసౌకర్యంగా ఉంది. సో దీనికోసము కడప వాసులు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. ఇక్కడి నుంచి గత 5 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా కూడా దీనికి మీద ఏ విధమైన ఆలోచన చేయకుండా ఉండడం వల్ల ఈరోజు ప్రజలకి అసౌకర్యం గురైంది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వము వచ్చింది. ఈ యొక్క ప్రాజెక్టుని శంకుస్థాపన చేయడం జరిగింది. వచ్చే సంవత్సర కాలంలో ఈ బ్రిడ్జిని ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది. ఇక్కడ కమలాపురం నుంచి కానీ కడప నియోజకవర్గం నుంచి కానీ ప్రజలకు ఒక సౌకర్యం కోసం ఈ బ్రిడ్జి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పుడు కడపలో మా నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది రెసిడెన్స్గా అటువైపు షిఫ్ట్ చేయడం జరిగింది, సీకేదిన వైపుకు. ఇప్పుడు వాళ్ళు కూడా ప్రతి ఒక్క రోజు కడపలో వాళ్ళ రోజువారీ కార్యక్రమాలు ఇటువైపు రావడం కానీ, స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఇలా రావడం కానీ, ఆఫీసులు కానీ రావడం కానీ, వ్యాపార నిమిత్తంగా రావడం కానీ చాలా ఈ బ్రిడ్జ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది తెలుగుదేశం ప్రభుత్వము అభివృద్ధిలో ఎంతగా ముందుంటుందో ఈ యొక్క బ్రిడ్జ్ శంకుస్థాపనే మీ అందరికీ తెలుస్తోంది. ఇటుపక్క నుంచి చాలామంది అంగడి వీధి కానీ, ప్రొఫెసర్స్ కాలనీ కానీ, విశ్వనాథపురం నుంచి టౌన్లోకి రావాల్సిన కాలనీ ఇప్పుడు ఇక్కడ ఒకసారి రైల్వే గేటు పడితే నిమిషాలు, గంటలు, అర్ధ గంటలు కూడా నిలబడిన రోజులు ఉంటాయి. ఎక్కువ ఫ్లోట్ ఉన్నది, ఎందుకంటే రైల్వే స్టేషన్ పక్కనే కాబట్టి. దీనికి ఎప్పటి నుంచో సొల్యూషన్ అడుగుతా ఉంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఫ్లైఓవర్ శాంక్షన్ అయింది. దాన్ని మొదలు పెట్టలేక ఈ 5 ఏళ్ళు కాలం గడిపి తర్వాత కింద రైల్వే అండర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేసుకొచ్చి దాన్ని కూడా పని చేపిలాక ఇన్ని రోజులు ఆగిపోయి ఉన్న పరిస్థితి గత ప్రభుత్వంలో ఉన్నింది. మళ్ళా తెలుగుదేశం రాగానే అందరి చొరవతో, కడప ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ అందరి చొరవతో అండర్ పాస్ ఇంత త్వరగా మొదలు పెట్టడానికి కారణం అందరి యొక్క సహకారం. రైల్వే ఆఫీసర్లందరూ కూడా తొందరగా పనిచేయడం, పనికి పూనుకోవడం మంచి పని. కాంట్రాక్టర్లు కూడా ఇంతకుముందు కాంట్రాక్ట్ వేసుకున్న పని మొదలు పెట్టుకోలేని పరిస్థితి. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందని ధైర్యంగా పని మొదలు పెడతా ఉన్నారు. తొందరగా కూడా పూర్తి చేస్తారు. ఏదైనా డెవలప్మెంట్ జరిగింది మళ్ళా కడపలో జరుగుతుంది, ఏదైనా కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరుగుతుంది. ఇది ఒక నిదర్శనం మళ్ళా దానికి.